కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. అమెరికా భద్రత కోసం గ్రీన్లాండ్ ను యాజమాన్య హక్కులతో సహా తీసుకోవాలనుకుంటున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అందుకోసం బల ప్రయోగం మాత్రం చేయబోమని దావోస్ వేదికగా స్పష్టం చేశారు. గ్రీన్లాండ్ ను తీసుకునేందుకు నాటో అనుమతి ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. అటు ఐరోపా దేశాలు ఐక్యరాజ్య సమితిపై ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గ్రీన్లాండ్ స్వాధీనానికి ప్రయత్నాలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దావోస్ వేదికగా తమ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. గతంలో గ్రీన్లాండ్ ను తప్పిదంతో డెన్మార్క్ ఇచ్చేశామని అన్నారు. ప్రపంచ ఆర్థిక వేదికను ఉద్దేశించి దాదాపు 70 నిమిషాల పాటు ట్రంప్ ప్రసంగించారు. గ్రీన్లాండ్ అంశాన్ని ప్రస్తావనకు తెచ్చిన ట్రంప్ ప్రపంచాన్ని రక్షించేందుకు తాము ఒక ఐస్ ముక్కను అడుగుతున్నామని చెప్పారు. ఇది అమెరికా, రష్యా, చైనాల మధ్య ఉండే కీలక ప్రదేశమని చెప్పారు. వ్యూహాత్మక అవసరాల కోసం అది తమకు అవసరమన్నారు. అంతేగాని అరుదైన ఖనిజాల కోసం కాదని, అమెరికా రక్షణ కోసం కావాలన్నారు. దశాబ్దాలుగా తాము చాలా ఇచ్చామని, ఇప్పుడు అడుగుతున్నది చాలా చిన్నదని ట్రంప్ వ్యాఖ్యానించారు. తమకు ఎంతో కీలకమైన వ్యూహాత్మక ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు చర్చలు అవసరమని పిలుపునిచ్చారు. డెన్మార్క్ నుంచి దీనిని తాము తీసుకునేందుకు నాటో కూటమి అనుమతించాలని సూచించారు. విస్తరణవాదాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయరాదని నాటోను ట్రంప్ హెచ్చరించారు. గ్రీన్లాండ్ ను డెన్మార్క్ కానీ దాని మిత్రదేశాలు కానీ కాపాడలేవని, ఆ సత్తా అమెరికాకు మాత్రమే ఉందని ట్రంప్ అన్నారు. Certain places in Europe are not even recognizable, frankly, anymore. They're not recognizable. And we can argue about it, but there's no argument. Friends come back from different places. I don't want to insult anybody. And I love Europe, and I want to see Europe go good. But it's not heading in the right direction. I have tremendous respect for both the people of Greenland and the people of Denmark. Tremendous respect. But every NATO ally has an obligation to be able to defend their own territory. And the fact is, no nation or group of nations is in any position to be able to secure Greenland other than the United States. రక్షణ కొరవడిన గ్రీన్లాండ్ వాస్తవానికి అమెరికాదేనని ట్రంప్ ఉద్ఘాటించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత డెన్మార్క్ కు ఇచ్చేశామని గుర్తు చేశారు. ఆర్కిటిక్ భూభాగంలో తవ్వకాలు చేయటం కష్టమని, కొన్ని వందల అడుగుల కొద్దీ మంచును తవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఏదేమైనా గ్రీన్లాండ్ ను బలవంతంగా స్వాధీనం చేసుకోబోమని ట్రంప్ స్పష్టం చేశారు. గ్రీన్లాండ్ తీసుకునేందుకు అంగీకరిస్తే సంతోషిస్తామని, లేకుంటే గుర్తుంచుకుంటామని ట్రంప్ బెదిరింపులకు దిగారు. We never asked for anything, and we never got anything. We probably won't get anything unless I decide to use excessive strength and force where we would be, frankly, unstoppable. But I won't do that. I don't have to use force. I don't want to use force. I won't use force. All the United States is asking for is a place called Greenland, where we already had it as a trustee, but respectfully returned it back to Denmark not long ago after we defeated the Germans, the Japanese, the Italians, and others in World War II. We gave it back to them. We were a powerful force then, but we are a much more powerful force now. భారత్ పాక్ ప్రస్తావన మరోసారి ట్రంప్ తీసుకువచ్చారు. భారత్ పాక్ సహా అనేక యుద్ధాలను ఆపానని అన్నారు. ప్రతి దేశంతో తాము కలిసి పనిచేయాలని కోరుకుంటున్నామని, ఎవరిని నాశనం చెయ్యాలని లేదన్నారు. కానీ పన్నులు చెల్లించకపోవడంతో ఏర్పడిన వాణిజ్య లోటును తిరిగి చెల్లించాల్సిందేనని ఆయా దేశాలను ఉద్దేశిస్తూ ట్రంప్ వ్యాఖ్యానించారు. అటు ఐరోపా దేశాలపై ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఐరోపా కూటమి సరైన దిశలో వెళ్లడం లేదని విమర్శించారు. పెద్ద ఎత్తున వచ్చే వలసలపై అక్కడ నియంత్రణ లేదన్నారు. తన పాలనలో అమెరికా అభివృద్ధి పదంలో అద్భుతంగా దూసుకు వెళ్తోందన్నారు. దేశంలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేశామని, ప్రపంచ ఆర్థిక ఇంజిన్ గా అమెరికా నిలుస్తోందన్నారు. ఐక్యరాజ్య సమితిపైన విమర్శలు చేసిన ట్రంప్ అంతర్జాతీయ శాంతి భద్రతలను కాపాడటంలో ఆ సంస్థ విఫలమైందని ఆరోపించారు. అందుకే గాజాలో యుద్ధాన్ని ఆపి పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పడానికి ఒక మండలి అవసరమైందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.